నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీ దివ్యశ్రీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నాను. లోకేష్ గారిని కలిసారా? కలిశానండి. ఏ సమస్య మీద వెళ్ళారు మేడం? మా నాన్నగారు సమైక్యాంధ్ర ఉద్యమంలో చనిపోయారండి 2013లో. ఆయన చనిపోయినప్పటి నుంచి మేము ఉద్యోగం కోసం తిరుగుతున్నాము. మా తమ్ముడికి ఉద్యోగం ఇచ్చే టయానికి ఆ అబ్బాయికి పక్షవాతం వచ్చి ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. 5 సంవత్సరాలు పక్షవాతం వచ్చి తర్వాత చనిపోయాడు. అప్పటి నుంచి ఉద్యోగం కోసం తిరగని ఇదే లేదు. ప్రతి ఒక్కరి చోట తిరిగాము, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం, ప్రతి అధికారిని కలిసాము. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే, మీకు పెళ్ళయింది కాబట్టి ఇవ్వరు, మీకు పెళ్ళైన గ్రౌండ్స్ కింద మేము ఇవ్వాలి అంటే ఐదర్ మీ భర్త చనిపోయి ఉండాలి ఆర్ డివోర్స్డ్ అయి ఉండాలి అని అంటున్నారండి. అదే కారణం అయితే మేము ఎలా మరి మా తల్లిదండ్రులని పోషించుకోవాలి? ఇప్పుడు మాకు తండ్రి లేడు, మా తమ్ముడు ఒక్కగానొక్క తమ్ముడు చనిపోయాడు. వాడి కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు. పేపర్లకు వేసాము, అడుక్కున్నామండి 5 సంవత్సరాలు మా తమ్ముడికి ట్రీట్మెంట్ కోసం. మేము పేపర్కి కూడా వేసి డబ్బులు మాకు ఇబ్బందికరంగా ఉంది, మా కుటుంబ పరిస్థితి ఇది, మా ఆర్థిక పరిస్థితి బాగోలేదని కూడా మేము పేపర్కి వేయించి అడుక్కున్నాము. అన్నీ చేసామండి. ఎటువంటివి చేసినా కూడా నాకు ప్రభుత్వం నుంచి చలనం లేదు. గత ప్రభుత్వంలో నేను ఆల్రెడీ ఇచ్చానండి, అర్జీలు కూడా ఇచ్చి నాకు ఉద్యోగం ఇవ్వాలని కూడా కోరుకోవడం జరిగింది. కానీ తిప్పుతూనే ఉన్నారు కానీ ఇవ్వటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మేమేం ఆశిస్తున్నాము అని అంటే, ఒకసారి ఆలోచించండి. పెళ్ళయింది అనేసి మీరు మమ్మల్ని పక్కకు నెట్టేస్తే మా తల్లిని ఎవరు చూసుకోవాలి? మాకంటూ ఒక తల్లి ఉంది, తనని ఎవరు చూసుకోవాలి? తన బాగోగులు ఎవరు చూసుకోవాలి? సో అందుకోసంగా మేము ఇప్పుడు లోకేష్ గారిని కలిసామండి. ఎంతోమందిని కలిసాం, ఎటువంటి సహాయం అందలేదు. కాకపోతే ఈసారి మా గట్టి నమ్మకం అండి, ఖచ్చితంగా లోకేష్ గారు చేస్తారు, మా ప్రభుత్వంలో చేస్తారు అనే నమ్మకంతో తిరుగుతున్నా. ఎందుకంటే టీడీపీ కార్యకర్త అనే ఒక ముద్రపడి ఎన్నో రోజులు మేము స్టేషన్ల చుట్టూ తిరగడం జరిగింది. మా మీద కేసులు పెట్టి లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు మమ్మల్ని బెదిరించడాలు, స్టేషన్ల చుట్టూ తిరగడాలు అన్నీ జరిగాయి. సో గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అన్నా ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా కూడా మేము మా ప్రభుత్వాన్ని నమ్ముతాము. సో మా ప్రభుత్వం ఏదైనా చేసింది అంటే రిమార్క్ లేకుండా చేస్తుంది అన్నది నా నమ్మకం. ఖచ్చితంగా లోకేష్ గారు రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాను. మీరు లోకేష్ గారితో సమస్య చెప్పిన తర్వాత ఆయన ఫస్ట్ రియాక్షన్ ఎలా అనిపించింది? చాలా చక్కగా రియాక్ట్ అయ్యారండి. అదే చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరి గురించి ఆయన మాట్లాడాలి అంటే, మన సమస్య అంతా వినాలి అంటే కనీసం 10 నిమిషాలు టైం పడుతుంది. బట్ ఆయన ఉన్న దాంట్లో ఇంతమందిని ప్రతిరోజు 300 మంది నుంచి 400 మందిని కలుస్తూ ఆ విన్నది కూడా క్లుప్తంగా 2 నిమిషాల్లో క్లుప్తంగా విన్నా ఎంత చక్కగా వింటున్నారో, దాని సమస్యను వెంటనే పరిష్కరించమని చెప్పి పక్కనున్న వాళ్ళకి ఇన్సిస్ట్ చేయడము, ఇదంతా చాలా చక్కగా ఉంది. మంచి ప్రాసెస్ అండి. కాకపోతే ఎంత తొందరగా ఈ సమస్య తీరిపోతే మేము లోకేష్ గారికి అంత రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ సమస్య నా ఒక్కదానిదే కాదండి, ప్రతి జిల్లాలోనూ ఇలా పెళ్ళయింది అందువల్ల మీకు ఉద్యోగం ఇవ్వము అనేటటువంటి సమస్య చాలామందికి ఉంది. సో ఒకవేళ లోకేష్ గారు కనుక ఈ న్యాయం చేయగలిగితే ఎంతోమంది ఆడపిల్లలకి న్యాయం జరిగినట్టు. సో అందుకని చేతులెత్తి దండం పెట్టి మరీ అడుగుతున్నానండి, లోకేష్ గారు ఖచ్చితంగా చేస్తారని కూడా నమ్ముతున్నాను. అంటే లోకేష్ గారు కానీ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కానీ వారంలో ఒకసారి కానీ వారం రోజుల్లో 4-5 రోజులు కానీ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు కదా, అసలు ఏ విధంగా అనిపిస్తుంది? అద్భుతమైనటువంటి పని అండి ఇది. నిజంగా చెప్పాలి అంటే గత ప్రభుత్వం ఏవో చేశారండి, ప్రభుత్వాలు అవన్నీ పక్కన పెడితే స్వయంగా ఒక అవకాశం కల్పించడం, మా సమస్యని మేము తెలుపుకోవడానికి స్వయంగా ఒక అవకాశం కల్పించుకొని, దానికి తోడు ప్రతిరోజు సీఎం అంటే మినిస్టర్ అంటే వాళ్ళకున్నటువంటి వేల కొలది సమస్యలు ఉంటాయండి. అలాంటివి ఎన్నో పరిష్కరిస్తూ ఉండాలి. మేమే సమస్య కాదు కానీ ఇలా డైరెక్ట్గా తెలుసుకొని మీ సమస్య ఏంటి వినడం, అది చాలా గొప్ప విషయం అండి. అండ్ అలాగే నేను చాలా కూడా విన్నానండి, అప్పటికప్పుడే సార్ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చిన్న సమస్యలే ఉంటాయి, వెంటనే పరిష్కరించబడతాయి. అలాంటివి చేస్తున్నారు. కొంచెం టైం తీసుకునేవి టైం టేకింగ్గా తీసుకున్నారు. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే కొంత ఓపిక కూడా పట్టాలండి. ఎందుకు అంటే అదే చెప్తున్నాను కదా, ప్రతిరోజు 300 నుంచి 400 మందిని కలవడం అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. సో కొంచెం ఓపిక పట్టాలి అని కూడా నా రిక్వెస్ట్ అండి ప్రజలందరికీ. కానీ ఖచ్చితంగా మీ సమస్య తీరుతుంది అని నేను గట్టిగా చెప్తున్నానండి. మళ్ళీ ఇదే మైక్ సాక్షిగా మళ్ళీ నేను నా సమస్య తీరిందని చెప్పడానికి కూడా వస్తాను.